ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇవాళ. సో దీని మీద కొన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ కలవల అందిస్తారు. తర్వాత చర్చలకు వెళదాం. ప్రవీణ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఫస్ట్ పాయింట్, దీంట్లో ఈడీ ఎందుకు ఎంటర్ అయింది సార్? అంటే ఇందులో ముఖ్యంగా ఇప్పటి వరకు ఏసీబీ నమోదు చేసినటువంటి కేసులో వీళ్ళు చెప్తున్నటువంటి ఈ కార్ రేసింగ్, ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఒక విదేశీ కంపెనీకు నగదును జమ చేశారు. అది కూడా ముఖ్యంగా ఒక బ్యాంకు నుంచి విదేశీ బ్యాంకుకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫౌండ్ల రూపంలోనే ఆ కంపెనీకు ఈ నగదును కూడా చెల్లించారనేటువంటి అంశాన్ని స్పష్టంగా ఒకవైపు ఏసీబీ చెప్తుంది, మరోవైపు కేటీఆర్ కూడా స్పష్టం చేసినటువంటి సందర్భాన్ని చూసాం. కానీ ఇందులో మనీ లాండరింగ్కి ఏమైనా పాల్పడ్డారా అన్న కోణంలోనే ఈడీ అధికారులు ఎంటర్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే విదేశీ అకౌంట్లకి ఏది జమ చేసినప్పటికీ కూడా ఈడీ ఎంటర్ అవుతుంది. ఎందుకు ఈడీ ఎంటర్ అయిందంటే ఆర్బీఐ నామ్స్ ప్రకారం ఒకవేళ ఇండియన్ కరెన్సీని విదేశీ కరెన్సీ రూపంలో మార్చాలనుకున్నప్పుడు ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం, ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఆర్బీఐ అనుమతి పొందాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా పొందకుండా వీళ్ళు విదేశీ కరెన్సీని చెల్లించారు కాబట్టి, ఫౌండ్ల రూపంలో చెల్లించారు కాబట్టి ఇందులో అనుమానాస్పదమైనటువంటి ట్రాన్సాక్షన్గానే ప్రస్తుతం ఈడీ భావిస్తూ ఉంది. ఏసీబీ అధికారులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్తో పాటు అధికారులు ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీను, ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి రికార్డ్స్ కాపీని కూడా తమకు అందజేయాలంటూ ఇప్పటికే ఏసీబీకి కూడా ఈడీ లేఖ రాసింది. ఏసీబీ దర్యాప్తు తర్వాత ఈడీ అధికారులు కూడా ఈసీఐఆర్ నమోదు చేసి దానిపైన ఇన్వెస్టిగేషన్ కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది. విదేశీ అకౌంట్కు జమ అయిన తర్వాత వేరే అకౌంట్లకు ఏమైనా అమౌంట్ బదిలీ అయిందా, కేవలం ఎకనామికల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ట్రాన్సాక్షన్స్ పైనే ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఏసీబీ కేసు నమోదు చేసింది, ఎఫ్ఐఆర్ నమోదు చేసింది కాబట్టి ఈ కేసు దర్యాప్తు ఒకవైపు, ఈడీ కూడా మరోవైపు దర్యాప్తు జరిపేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. ఇప్పటికే ఈడీ అధికారులు అయితే మాత్రం ఒక లేఖ రాయడం జరిగింది. కానీ ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే మాత్రం దానికి ఏం రిప్లై ఇచ్చారంటే కేవలం ఎఫ్ఐఆర్ దశలోనే ఉంది, ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి అవసరం ఉంటుంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అంతా కూడా మేము అందజేస్తాం, ఇంకా ఆన్ గోయింగ్ అంటే ఇన్వెస్టిగేషన్ ఆన్ గోయింగ్ లో ఉంది కాబట్టి కొంత సమయం ఇవ్వండి అంటూ కూడా ఏసీబీ ఇప్పటికే ఈడీకి కూడా సూచన చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత ఈడీ అధికారులకు కూడా ఈ డీటెయిల్స్ అన్ని కూడా అప్పగించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది సార్. అయితే కేటీఆర్ కి ఇవాళ కోర్టులో కొంత ఊరట లభించింది. 10 రోజుల వరకు అరెస్టు చేయొద్దని కోర్టు ఏసీబీని సూచించడం అనేది ఒక కీలకమైన ఇదే. అయితే ఆర్గ్యుమెంట్స్ పరంగా చూసినప్పుడు కేటీఆర్ వైపు నుంచి ఉన్న ఆర్గ్యుమెంట్స్లో మెరిట్స్ ఏం కనపడ్డాయి, ప్రభుత్వం వైపు నుంచి చేసిన ఆర్గ్యుమెంట్స్లో మెరిట్స్ ఏం కనిపించాయి బ్రీఫ్గా? ఎగ్జాక్ట్లీ సార్. అంటే కేటీఆర్ తరపు న్యాయవాది సీనియర్ కౌన్సిల్ అయిన సుప్రీంకోర్టు లాయర్, ఆయన వాదనలు వినిపించినటువంటి సమయంలో 3 అంశాలను ప్రధానంగా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ పీసీ యాక్ట్ నమోదు చేసినప్పుడు, పబ్లిక్ సర్వెంట్ పైన పీసీ యాక్ట్లు పెట్టినప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఏవైనా ఆధారాలు ఉన్నాయా, ఒకవేళ ఈ 55 కోట్ల రూపాయలు దుర్వినియోగమైనా లేకుంటే ఈ 55 కోట్ల రూపాయలు వేరే అకౌంట్లకు జమ అయ్యాయని ఒకవేళ భావించినట్లయితే వాటికి సంబంధించినటువంటి ఆధారాలు ఎక్కడా లేవు. మరోవైపు ఎఫ్ఐఆర్లో కూడా బెనిఫిట్గా అంటే కేటీఆర్ బెనిఫిట్ పొందినట్లు కానీ, కేటీఆర్ లబ్ధి పొందినప్పుడు పెట్టినట్లు కానీ ఎక్కడా కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేయలేదనేటువంటి అంశాన్ని పదే న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరొక అంశం ఏంటంటే 409 ఐపీసీ సెక్షన్ అనేది ఇది కుట్రపూరితంగా జరిగినా లేకుంటే ఒక ప్లాన్ ప్రకారం నిధులను దుర్వినియోగం చేసినప్పుడు మాత్రమే ఆ పీసీ యాక్ట్ కానీ 409 వర్తింపజేయాలి. అలాంటిది ఎక్కడా కూడా జరగలేదు. హైదరాబాద్ ఇమేజ్ను, హైదరాబాద్ బ్రాండ్ను పెంచేందుకే ఈ కార్ రేసింగ్ అనేది జరిగింది. మరోవైపు ఎన్నికల కంటే ముందే ఒక అగ్రిమెంట్ జరిగింది, అగ్రిమెంట్ ప్రకారమే చెల్లింపులు చేయాలి కాబట్టి చెల్లింపులు జరిగాయి. కానీ ఎన్నికల నిబంధనలకు కానీ, ఎన్నికల సమయంలో నిబంధనలకు కానీ, వీళ్ళ చెల్లింపులకు కానీ ఎలాంటి సంబంధం లేదు. ఎన్నికలకు ఈ చెల్లింపులకు ముడిపెట్టవద్దనేటువంటి అంశాన్ని కూడా కోర్టు దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. మరొకవైపు 11 నెలల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని కూడా కొంత అయితే మాత్రం కేటీఆర్ తరపు న్యాయవాది దాదాపు 20 నిమిషాల పాటు ఆ అంశాన్ని కోర్టు దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ఇక ప్రభుత్వ తరపు న్యాయవాది అంటే అడ్వకేట్ జనరల్ కూడా వాదనలు వినిపిస్తూ ఇప్పుడు కేటీఆర్ క్లీన్ అని ఇప్పుడు ఎందుకు చెప్పలేమంటే దర్యాప్తు దశలో ఉంది.
55 కోట్ల రూపాయలు విడుదల చేయమని స్వయంగా మంత్రి కేటీఆర్ హామీ చెప్పడం వల్లనే ఈ యొక్క ఫైల్ పైన సిగ్నేచర్ పెట్టడం వల్లనే 55 కోట్లు రిలీజ్ అయ్యాయి. ఇది కూడా ఆర్బీఐ నామ్స్ పాటించలేదు, ఆర్బీఐ అనుమతులు పొందలేదు, బోర్డులో నిర్ణయం తీసుకోలేదు, క్యాబినెట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఏకపక్షంగా ఒక మంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి ఇందులో ప్రొసీజర్ ఫాలో కాలేదు కాబట్టి అతనిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేశాము. అతనే ప్రైమ్ అక్యూజ్డ్, అతనే ప్రధాన నిందితుడు కాబట్టి అతనికి ఎలాంటి రిలీఫ్ కూడా ఇవ్వద్దు అనేది ప్రధానంగా ప్రభుత్వ తరపు న్యాయవాది కూడా తన వాదనలు వినిపించడం జరిగింది. ఒకవేళ రిలీఫ్ ఇచ్చినట్లయితే కొంత కేసు దర్యాప్తుకు ఆటంకం కలిగేటువంటి అవకాశం ఉంటుంది, కొంత ఇన్ఫ్లుయెన్స్ గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా కాకుండా చూడాలంటూ కూడా పదే పదే ప్రభుత్వ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. ఎఫ్ఐఆర్ దశ అంటేనే ఎఫ్ఐఆర్ అంటేనే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, అంటే ప్రాథమిక దశలో ఉందనేది అర్థం చేసుకోవాలి. ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఎవరెవరి పాత్ర ఏందనేది ఇన్వెస్టిగేషన్లో తేలిన తర్వాత వాళ్ళని నిందితులుగా చేరుస్తామనేటువంటి అంశాన్ని కూడా అడ్వకేట్ జనరల్ చెప్పినప్పటికీ కూడా న్యాయస్థానం అయితే మాత్రం 10 రోజుల పాటు కేటీఆర్కు స్వల్ప ఊరట లభించిందనేది కూడా మనకు అర్థమవుతుంది. 10 రోజుల పాటు అరెస్టు చేయవద్దు, కానీ ఏసీబీ విచారణకు కేటీఆర్ సహకరించాలి, ఏసీబీ కూడా విచారణ చేసుకోవచ్చు అనేటువంటి అంశాన్ని స్పష్టంగా తెలంగాణ హైకోర్టు ఈరోజు ఇచ్చినటువంటి ఆర్డర్లో ఉంది. 27వ తారీఖున మరోసారి విచారణ జరగబోతుంది. 27వ తారీఖు లోపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపు ఏసీబీ అధికారులు అయితే మాత్రం ఒక కౌంటర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఆ కౌంటర్ ఫైల్ చేసిన తర్వాత ఇటు కేటీఆర్ యొక్క వాదనలు, మరోవైపు ప్రభుత్వం యొక్క వాదనల తర్వాత కోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పును ఇచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతానికి 10 రోజుల పాటు అయితే మాత్రం కేటీఆర్కు కొంత రిలీఫ్ దొరికిందని చెప్పాలి. 10 రోజుల తర్వాత మరోసారి కౌంటర్ పైన వాదనలు